తమిళనాడు మాజీ సీఎం జయలలిత ఆస్తులను తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించాలని బెంగళూరు కోర్టు నిర్ణయించింది. 1562 ఎకరాల భూమికి సంబంధించిన భూపత్రాలతో పాటు 27 కిలోల బంగారం, వజ్రాభరణాలు, 10,000కు పైగా చీరలు, 750కి పైగా జతల చెప్పులు, గడియారాలు, ఇతర వస్తువులు బెంగళూరు కోర్టు కస్టడీలో ఉన్నాయి. వీటి విలువ సుమారు 4,000 కోట్ల వరకు ఉంటుందని అంచనా. గతంలో అక్రమాస్తుల కేసుల విచారణను తమిళనాడు నుంచి బెంగళూరుకు మార్చినప్పుడు ఈ పత్రాలన్నీ ఆ కోర్టుకు తరలించారు. అక్కడి కోర్టే విచారణ జరిపింది. జయలలిత మరణానంతరం తీర్పు వచ్చింది. శశికళ శిక్ష అనుభవించారు. జయలలిత మరణించడంతో ఆమె ఆస్తులు ఎవ్వరికివ్వాలన్న దానిపై వివాదం, కోర్టులో వాదనలు జరిగాయి. ఆమె ఆస్తులు తమకు దక్కుతాయని జయలలిత బంధువులుగా ప్రకటించుకున్న జే దీపక్ అనే ఇద్దరు వ్యక్తులు చేసిన క్లెయిమ్ను కోర్టు తిరస్కరించింది. ఫిబ్రవరి 14, 15వ తేదీల్లో వాటిని అప్పగించాలని ప్రత్యేక న్యాయస్థానం నిర్ణయించింది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో సుమారుగా 140కి పైగా సినిమాలలో నటించిన జయలలిత పలు రాష్ట్రాలలో ఆస్తులు కొనుగోలు చేశారు. అయితే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆమెపై అవినీతి ఆరోపణలు రావడంతో కేసులు నమోదయ్యాయి. అయితే ఇవన్నీ అక్రమాస్తుల కేసులో సీజ్ చేసిన ఆస్తులే. సీజ్ చేయని ఆస్తులను పోయస్ గార్డెన్లోని వేద నిలయాన్ని దీపక్లకు గతంలో తమిళనాడు న్యాయస్థానం ఇచ్చేసింది. జయలలిత మరణం తర్వాత పోయస్ గార్డెన్ తమకే దక్కుతుందని న్యాయ పోరాటం చేసి మరీ అమ్మ నివాసమైన వేద నిలయాన్ని దక్కించుకున్నారు జయలలిత వారసులు. వారిద్దరూ పోయస్ గార్డెన్ను 2021లోనే స్వాధీనం చేసుకున్నారు. ఆ ఇంటిని జయలలిత స్మారకంగా మారుస్తామని తమిళనాడు ప్రభుత్వం చెప్పింది. అయితే న్యాయస్థానం మెరీనా బీచ్లో ఇప్పటికే జయలలిత స్మారక మందిరం ఉందని చెప్పిన కోర్టు వారసులకు ఇచ్చింది. జయలలిత ఆస్తుల కథలో ఇప్పుడు రాజకీయ నేతలు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. అదేంటంటే జయలలిత చూడని ఐశ్వర్యం లేదు. ఆమె సినీ తారగానే ఓ స్థాయిలో సంపాదించుకున్నారు. కానీ రాజకీయ నేతగా మారిన తర్వాత కూడా ఆ సంపాదన కొనసాగించారు. అక్కడే అతిపెద్ద తప్పిదం జరిగింది. ఎన్నో విలాసాల్లో మునిగి తేలిన ఆమె అక్రమ సంపాదనతో దత్తపుత్రుడి పెళ్లి అత్యంత వైభవంగా చేశారు. ఆ తర్వాత ఆ దత్తపుత్రుడు కూడా జయలలితను చూసుకోలేదు. అంటే సంపద మాత్రమే మానవ సంబంధాలను నిలుపుతుందని అనుకోవటానికి లేదు. పైగా ఆ పెళ్లి కారణంగానే కేసుల్లో ఇరుక్కున్నారు. ఆమె చనిపోయే నాటికి ఆమె సంపాదించిన ఆస్తులను కనీసం ఒక్కసారి కూడా చూసి ఉండరు. కానీ ఆ ఆస్తుల కోసం ఆమె కేసుల పాలయ్యారు, జైలుకు వెళ్లారు. చివరికి అలాంటి మనోవేదనతోనే ఆరోగ్యం కూడా పాడైపోయింది. కానీ ఆ ఆస్తులు మళ్లీ ప్రభుత్వానికే అంటే ప్రజలకే చెందుతున్నాయి. దేశంలో చాలా మంది రాజకీయ నేతలు ఉన్నారు. ఈనాటి రాజకీయంలో అవినీతి చేయటం తప్పనిసరవుతోంది. రాజకీయాలు చేయటం అత్యంత కాస్ట్లీగా మారుతోంది. అవినీతి చెయ్యని రాజకీయ నాయకుడు లేడు. అయితే ఇక్కడ 2 రకాలుంటారు. సంపాదించి పూర్తిగా రాజకీయానికే ఖర్చు పెట్టేవారుంటారు. కొంతమంది సంపాదించి దాచుకునేవారుంటారు. ఇలాంటి వారితోనే అసలు ప్రమాదం. జయలలిత ఆస్తుల ఉదంతం తెలుసుకున్న తర్వాత అయినా చాలా మంది మారాల్సిన అవసరం కనిపిస్తోంది. కానీ మారతారా లేదా అన్నదే సందేహం. Please subscribe to KTV Telugu. KTV Telugu KTV Telugu channel.